వైసీపీ అభ్యర్థిగా ఉండటం, అదేవిధంగా అధికారంలోకి వచ్చే ముందు వెంకటరామరెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని మోసం చేస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగస్తులకి 43% ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా ఆయన గవర్నమెంట్ ని నడిపిస్తున్న క్రమంలో 2018 తర్వాత ఒక 2 డిఏలు పెండింగ్ ఉంటే వాటిని బూచిగా చూపించి ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ గా ఉద్యోగస్తులకి ఫిట్మెంట్ ఇస్తాడు, ఏరియాస్ ఉన్న డిఏలు మొత్తం పెండింగ్ లో ఉన్న ఏరియాస్ అన్ని మీకు అందజేస్తాడు, అదేవిధంగా సిపిఎస్ రద్దు అనే అంశంతో ఎలక్షన్ ప్రచారంలోకి వెళ్ళి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేశాడా, ఉద్యోగస్తులకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 43 ఫిట్మెంట్ కంటే ఎక్కువ ఇచ్చాడా, మధ్యంతర ఫిట్మెంట్ ఇస్తున్న 27% 4% తగ్గించి 23%, అంటే రివర్స్ పిఆర్సీ ఇచ్చి ఉద్యోగస్తుల జీవితాలతో ఆటలాడుకున్న జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా కరోనా టైంలో ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు చనిపోతే వాళ్ళతో ఏ విధంగా ఆటలాడుకున్నాడా అనే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉద్యోగస్తులందరూ చూశారు శ్రీదేవి గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు ఎన్ని బెనిఫిట్స్ జరిగినాయి, ఈ వెంకటరామరెడ్డి గారు సచివాలయ ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులకి ఎన్ని బెనిఫిట్స్ తీసుకొచ్చాడు, డిఏలు ఇచ్చారా ఈ లేదా, 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఉద్యోగస్తుల మొత్తం ఏకతాటిపైకి వచ్చి కూటమికి ఎందుకు అండగా నిలబడ్డారు. ఆ రోజు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చివరికి వైన్ షాపుల దగ్గర కూడా టీచర్స్ ని క్యూ లైన్లు సత్తడాకి నుంచోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, ఉద్యోగస్తుల పాలిట ఒక సైకోయిజాన్ని ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన మౌత్ పీస్ గా పనిచేస్తున్న వెంకటరామరెడ్డి గారిని రూల్స్ వైలేట్ చేసి 2024-18 4వ నెలలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆధారాలతో ఆ రోజున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాల పాటు ఎంక్వైరీ జరిగింది, ఆయన నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయి. బద్వేలు నియోజకవర్గంలో అయితే కావచ్చు, లేదా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్తో ఆయన మీటింగ్ పెట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది, ఆయన్ని గెలిపించుకోకపోతే ఇక మన జీవితాలు వేస్ట్ అన్నట్టుగా ఆయన ప్రచారం చేయడం, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్స్ తో కలిసి ఆయన ఏ విధంగా ప్రచారాలు చేశాడు, ఆయన కాంట్రాక్ట్ రూల్స్ ని ఏ విధంగా వైలేట్ చేశాడు, అవన్నీ సాక్ష్యాధారాలు ఒక 2 సంవత్సరాల పాటు ఎంక్వైరీ జరిగిన తర్వాత ప్రభుత్వ రూల్స్ అనుగుణంగానే ఆయన డిస్మిస్ చేయడం జరిగింది తప్ప ఆయన మీద ఏదో కక్ష సాధింపు చర్యలో లేదా ఏనేదో ప్రభుత్వ ఉద్యోగుల కోసం పోరాటం చేస్తా అజయ్ గారు ఇప్పుడు ఇంతకు